హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. రష్యాలో ఏర్పడ్డ భూకంపం వివిధ దేశాలకు ఇప్పుడు సునామీ భయాన్ని వెంటాడిస్తుంది. గతంలో నెలకొన్నటువంటి అనుభవాలను గుర్తు చేస్తుంది. బాక్సింగ్ డే 2024లో వచ్చినటువంటి సునామీని గుర్తు చేస్తుంది. 14 దేశాలు సుమారుగా ఈ యొక్క తుఫాన్, సునామీ, భూకంపం ద్వారా ఏర్పడుతున్నటువంటి పరిస్థితులకు కారణం కాబోతున్నాయనేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అందుకే అలర్ట్ అవుతున్నారు. లక్షల సంఖ్యలో జనాలు తీర ప్రాంతాల నుంచి, ఆ దీవుల నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏ దేశానికి ఎంత మేర ఈ సునామీ ప్రభావం ఉంది, ఎక్కడెక్కడ ఎంత హైట్ వరకు సునామీ అంటే అలలు ఎగిసిపడే అవకాశం ఉంది, ఎంత దూరం వరకు ఆ సముద్రం అనేది ప్రాంతం లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి పూర్తిగా వివరాలు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఆల్రెడీ ఇక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది. ఎక్కడైతే ఈ యొక్క సునామీ వచ్చినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాంతో పాటుగా పసిఫిక్ మహాసముద్రంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా అలజడి నెలకొంది. కొన్ని దీవులకు ఆల్రెడీ సునామీ స్టార్ట్ అయిపోయింది. మీటర్ల కొద్దీ వస్తున్నటువంటి ఎత్తైనటువంటి అలలతోటి చాలా ప్రాంతాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి అక్కడ దీవుల రష్యా తీర ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ యొక్క భూకంపం వచ్చిందో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న దీవులన్నిటికీ కూడా సునామీ ప్రభావం కొనసాగుతుంది. మరొక వైపు అమెరికా తీర ప్రాంతానికి కూడా ఇది తీవ్రమైనటువంటి ముప్పుగా మారింది. ఎందుకంటే ఆ ఫోర్స్ అనేది ఇక్కడ ఏర్పడినటువంటి ఈ యొక్క భూకంపం అనేది భూమి లోపల కంపించింది కాబట్టి ఈ సముద్రంలో ఉన్నటువంటి అలల పోటు అనేది కూడా, ఆ తీవ్రత అనేది కూడా ఇటువైపు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. దీంతో అమెరికా తీర ప్రాంతం అంతా కూడా ఇప్పుడు తీవ్ర ప్రభావానికి లోనవుతుంది. ఒకసారి చూద్దాం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ ఈ చిన్న చిన్న దీవులతో పాటు అన్ని దేశాల తీర ప్రాంతాలకి ఎఫెక్ట్గా ఉంది. ఏ దేశాల్లో ఎంత మేరకు ఇది ప్రభావం చూపిస్తుంది అనేది ఒకసారి చూసుకుందాం. రష్యాలోని కామ్చాట్కా అనేటువంటి ద్వీపకల్పంలో ఈ యొక్క భూకంపం అనేది ఏర్పడింది. సో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. ఆ జాబితాలో అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసేసింది. ఇప్పటికే ట్రంప్ కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు తీర ప్రాంతాల పరిస్థితికి సంబంధించి చేశారు. సో ఏ దేశాలు ఏ ప్రాంతాలకు ఎంత ఎఫెక్ట్ ఉందో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈక్విడార్, రష్యా, వాయువ, హవాయి దీవులున్నాయి. ఈ 3 ప్రాంతాలలో 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైనటువంటి అలలు ఎగిసిపడి ఈ యొక్క సునామీ వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఏది ఈక్విడార్, రష్యా, వాయువ్య, హవాయి ఈ 3 ప్రాంతాలలో 3 మీటర్ల కంటే కూడా అంటే అత్యంత ఎక్కువ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. పూర్తిగా కిలోమీటర్ల వరకు కూడా భూభాగంలోకి చొచ్చుకువచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం సముద్రం ఇది. ఇక 1 నుంచి 3 అంటే ఇది 3 మీటర్లు కాదు, 3 మీటర్ల కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అంచనా మినిమం 3 మీటర్లు, మ్యాక్సిమం ఇంకా అది ఎంత హైట్ వస్తుందని కూడా వారు ఊహించలేకపోతున్నారు. ఇంకా ఎక్కువ హెవీగా కూడా వచ్చే అవకాశం ఉంది. దెన్ నెక్స్ట్ 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడేటువంటి ముప్పు ఉన్న ప్రాంతాలలో చిలీ, కోస్టరికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయ్, జపాన్, జార్విస్ ఐలాండ్, జాన్స్టన్ అటోల్, కిరిబాటి, మిడ్వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, పెరు, సమోవా, సోలోమన్ దీవులు ఉన్నాయి. సో ఇన్ని ప్రాంతాలలో 1 నుంచి 3 మీటర్లు ఈ ప్రాంతాల్లో అలలు ఎగిసిపడి కెరటాలు తీరాన్ని దాటి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో దీని ప్రభావం ఈ రకంగా ఉంది. కొంచెం 1 మీటర్ లోపు, 1 మీటర్ కంటే ఎక్కువ హైట్తోని సముద్ర అలలు తీర ప్రాంతానికి చొచ్చుకువచ్చేటువంటి ప్రాంతాల జాబితాను మనం ఒకసారి చూస్తే అంటార్కిటికా, ఆస్ట్రేలియా, కొలంబియా, కుక్ దీవులు, ఎల్ సాల్వడార్, ఫిజీ, గ్వాటమాలా, ఇండోనేషియా, మెక్సికో, న్యూజిలాండ్, నికరాగ్వా, పనామా, పపువా న్యూగినియా, ఫిలిప్పీన్స్, తైవాన్ తదితర దేశాలు ఉన్నాయి. ఇక్కడ 1.3 మీటర్ల నుంచి 1 మీటర్ వరకు కూడా 0.3 మీటర్స్ నుంచి 1 మీటర్ వరకు కూడా ఈ అలల తీవ్రత ఎగిసిపడేటువంటి అవకాశం ఉన్నటువంటి దీవులు, ఆ దేశాలు, పలు ప్రాంతాలు. అండ్ ఇక 0.3 మీటర్లు అంటే అన్నిటికంటే ఇంకా తక్కువ అలల ప్రభావం ఉండేటువంటి ప్రాంతాల జాబితా కనుక ఒకసారి చూస్తే మనం బ్రూనై, చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మలేషియా, వియత్నాం దేశాలు 0.3 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అలలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలుగా మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఏ ప్రాంతాలలో ఎంత మేరకు ఈ యొక్క సునామీ ప్రభావం ఉండబోతుంది, ఎంత మేరకు ఈ యొక్క దేశాలకు ప్రభావం చూపబోతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రపంచమంతా కూడా రష్యా వైపు చూస్తుంది.
ఏం జరగబోతుంది అక్కడ, ఆ మిగతా ఎఫెక్టెడ్ దేశాలు ఏదైతే ఉన్నాయో అమెరికా, మిగతా ప్రాంతాలలో అక్కడ తీవ్ర అల్లకల్లోలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. తిమింగలాలు కూడా బయటకు వస్తున్నాయి. మిగతా సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఒక ప్రళయానికి సంకేతంగా మారబోతున్నాయనేటువంటి పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి. చూడాలి మరి కాసేపట్లో ఆ ప్రాంతాలలో ఏం జరగబోతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.